నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. టీడీపీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు కూడా వాళ్ళు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవులకి కూడా రాజీనామా చేశారు. అందులో ఒకరు మోపిదేవి వెంకటరమణ, మరొకరు ఆర్ కృష్ణయ్య, ఇంకొకరు బీదా మస్తాన్ రావు యాదవ్. సో ఈ ముగ్గురి స్థానంలో మరోసారి ఎలక్షన్ జరగబోతుంది. సో రాజ్యసభకి మరో ముగ్గురు వెళ్ళబోతున్నారన్నమాట. ఆ ముగ్గురు ఎవరు అనంటే ఆ 3 స్థానాల కోసం నలుగురైతే పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు యనమల రామకృష్ణుడు. సో మరి ఈయనకి యాక్చువల్గా గతంలోనే అసెంబ్లీ ఎలక్షన్ సమయంలోనే టికెట్ ఇస్తారు అని అనుకున్నప్పటికీ కూడా తన కుటుంబానికి సంబంధించి ముగ్గురికి టికెట్ ఇవ్వటం వల్ల తనకి టికెట్ దక్కలేదు. సో ఈయనని రాజ్యసభ పంపిస్తామని ముందుగానే ప్రామిస్ చేశారు అన్న మాట కూడా వినిపించింది. ఈ క్రమంలోనే యనమల రామకృష్ణుడి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. నిజానికి నాగబాబుకి అనకాపల్లి స్థానం ఇవ్వబోతున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనే వార్త అయితే బయటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాడు, ప్రచారాలు కూడా స్టార్ట్ చేశారు. తన కుటుంబం కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోయి ప్రచారాల్లో పాల్గొనడం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా కడప నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ని అనకాపల్లి స్థానంలోకి పార్లమెంట్ అభ్యర్థిగా కేటాయించడంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సో అప్పుడే ఆయనకు కూడా ప్రామిస్ చేశారనే మాట కూడా వినిపించింది, రాజ్యసభకి ఆయనని పంపిస్తారు అని చెప్పి. సో మరొక పేరు చూసినట్లయితే దేవినేని ఉమా. సో ఈయన యాక్చువల్గా మైలవరం నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పోటీకి దిగాలి అనుకున్నాడు. కానీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి రావడంతో ఆయనకి టికెట్ ఇవ్వడంతో దేవినేని ఉమా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ఒక మంత్రి పదవి ఇస్తారు అనే వాదనలు కూడా వినిపించాయి, లేదా ఆయనకు ఒక నామినేటెడ్ పదవి ఇస్తారు అనే వార్త కూడా చక్కర్లు కొట్టింది. చివరికి రాజ్యసభ ఇస్తారు అనే మాట కూడా వినిపిస్తోంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. ఇక మరొకరు బీదా రవిచంద్ర. సో ఈయన కూడా పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. సో ఈయనకు కూడా రాజ్యసభ దక్కుతుంది అనే వార్త అయితే వినిపిస్తోంది. సో మొత్తంగా ఈ నలుగురు అయితే ప్రధానంగా తెర మీద కనిపిస్తున్నారు. ఉన్న స్థానాలేమో 3, కానీ తెర మీదకి వస్తున్న పేర్లు 4. సో ఈ నలుగురిలో ఎవరికో ఒకరికైతే ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ వెనక్కి తగ్గిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి స్థానం వాళ్ళకి కేటాయించబోతున్నారు అనేది కూడా వినిపిస్తోంది. బట్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మాత్రం తెలియదు. అయితే ఈ 3 స్థానాలకి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మోపిదేవి వెంకటరమణ, అలాగే బీదా మస్తాన్ రావు యాదవ్, అలాగే ఆర్ కృష్ణయ్య, ఈ ముగ్గురి స్థానాలని భర్తీ చేయబోతున్నారు. ఇక మరి ఎలక్షన్ డేట్ ఎప్పుడు ఏంటి అనే విషయంలోకి వెళ్తే నోటిఫికేషన్ జారీ చేసేది వచ్చేసి 3 డిసెంబర్న అన్నట్టుగా తెలుస్తోంది. ఇక నామినేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 10th డిసెంబర్. ఇక వేసిన నామినేషన్ స్క్రూటినీ చేస్తారు కదా, ఇది వచ్చేసి 11th డిసెంబర్ లాస్ట్ డేట్. అండ్ ఎవరైనా క్యాండిడేట్స్ వాళ్ళ నామినేషన్ని విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే అది వచ్చేసి 13th డిసెంబర్. ఇక ఎలక్షన్ వచ్చేసి 28th డిసెంబర్. అదే రోజు సాయంత్రానికి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో మనకి 20 డిసెంబర్కి ఎవరు రాజ్యసభ సభ్యులు అనే విషయం అయితే తేలిపోతుంది. బట్ రాజ్యసభ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి. ఎవరైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ ఓట్ల ద్వారా ఈ నామినేషన్, ఈ ఓటింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఎవరికి ఎక్కువగా ఓట్లు పడతాయో సో వాళ్ళే రాజ్యసభకి వెళ్తుంటారనమాట. సో ఈ నలుగురిలో ఆ ముగ్గురైతే కన్ఫామ్. సో డెఫినెట్గా వాళ్ళే గెలుస్తారు. ఎందుకు అని అంటే ఎటు చూసినా కూడా వీళ్ళంతా టీడీపీ మనుషులు, ఆఫ్ కోర్స్ జనసేన మనుషులు కాబట్టి అసెంబ్లీ నిండుగా పూర్తిగా కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళకి అవకాశం ఉంటుంది. సో అదనమాట సంగతి. మరి ఈ నలుగురితో పాటు ఇంకొంతమంది కూడా క్యూ లైన్లో ఉన్నారు అనే వార్త కూడా వినిపిస్తోంది. సో అందులో భాగంగా పిఠాపురం వర్మకి కూడా అవకాశం ఉంది అని ఒక వార్త వినిపిస్తోంది. ఇంకొకరు చూసినట్లయితే తెనాలి నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజగారి పేరు కూడా వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరికి కూడా అన్యాయం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్లో, కాబట్టి వీళ్ళని రాజ్యసభకు పంపించాలి అనే వాదన కూడా వినిపిస్తోంది. లేదా కనీసం ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలి, మినిస్ట్రీ హోదా కల్పించాలి వాళ్ళకి అనే వాదన అయితే వినిపిస్తూ ఉంది. సో కాబట్టి వాళ్ళైతే డెఫినెట్గా ఉండరు. బట్ ఈ నలుగురిలో మాత్రం ముగ్గురికి కన్ఫర్మ్ అనేది తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎవరు ఒకరు వెనక్కి తగ్గాలి అనేది మాత్రం మనకి మరికొన్ని రోజుల్లో అయితే తేలిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరికి రాజ్యసభ పదవి దక్కితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి రాజ్యసభతో పాటు ఆయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టబోతుంది బీజేపీ అధిష్టానం అనే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాలో, నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నేషనల్ వైడ్ పొలిటీషియన్గా మారిపోయారు.
సో కాబట్టి ఆయనని సౌత్ ఇండియాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ఆయన్ని అడుగులు వేసే దిశగా అయితే ముందుకు వెళ్తుంది ప్రస్తుతం బీజేపీ. కాబట్టి పవన్ కళ్యాణ్ కోసమైనా సరే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారు అనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. మరి మీరేమనుకుంటున్నారు? ఎవరికి ఈ ఎంపీ పదవి దక్కితే బెటర్ అని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.